మిత్రులకు నా జేబీఎంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చింతమాకుల పుణ్యమూర్తి. ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్ నందు మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో వర్గీకరణ అంశం మీద విస్తృతమైనటువంటి సమాలోచన జరిగింది. రిజర్వేషన్ల మీద దాడి, పాలకవర్గాల కుటిల నీతి అనే అంశం మీద సమాలోచన. అయితే ముఖ్యంగా మేము ఇక్కడి నుండి చెప్పదలుచుకుంది ఏమంటే, వర్గీకరణ అనేది ఇతర ఉపకులాల అభివృద్ధి చెందుతుందని ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచన తప్ప ఇంకేమాత్రము కాదు. ఫ్రాంచైజ్ కమిటీ నందు, ఇండియన్ ఫ్రాంచైజ్ కమిటీ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935 చార్టర్డ్ చట్టాల ఏర్పాటు చేసే క్రమంలో ఆయన మెమరాండం సమర్పించడం జరిగింది. ఆ మెమరాండంలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ వర్గాలను, ఈ సమూహాలను అభివృద్ధి చెందినాడు, అభివృద్ధి చెందలేదు, చదువుకున్నాడు, చదువు లేనివాడు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడనే ఏ కారణం చేత ఈ యొక్క డిప్రెస్డ్ క్లాసెస్ని, అణగారిన వర్గాలను విడగొట్టకూడదు. అలా విడగొడితే వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతారు, పెద్ద సమూహాలు ఉన్న వాళ్ళు చిన్న సమూహాలు అయిపోతారని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఆలోచన విధానంతో ముందు పోయే మేము వర్గీకరణకు వ్యతిరేకంగానే ఉద్యమాన్ని చేపడతాం. అదేవిధంగా ఈ ఉపకులాలు ఏదైతే అభివృద్ధి చెందలేదో ఆ ఉపకులాలను ఐడెంటిఫై చేసి మాకున్నటువంటి లక్షలాది రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు, ప్రత్యేకమైన అవసరాలని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ద్వారా వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలను అందుకునే విధంగా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతామని, అదేవిధంగా 23% ఉన్నటువంటి ఈరోజు దళితులు 23% ఉన్నారు, ఎస్సీలు, వారికి సంబంధించిన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా రాబోయే రోజుల్లో ఉద్యమం మొదలు పెడతామని ఇక్కడ నుండి మేము పిలిపిస్తున్నాం. జై భీమ్, జై భారత్.